అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి ధన్యవాదాలు. కొన్ని సామెతలు ఉంటాయి. వినాశకాలే విపరీత బుద్ధి, చెరపక్కర చెడేబు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10, 15 పైన సామెతలు ఉండొచ్చు. అంటే నాకు అన్నీ రావు కాబట్టి నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. అందుకే శాంపిల్ కోసం 1, 2 చెప్తున్నాను. ఈ సామెతలు ఎందుకు చెబుతున్నానంటే చెరపక్కర చెడేవు ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేసే ఎదవ పనులు ఇవన్నమాట. ఎదుటి వాళ్ళని చెడగొట్టి ఆయన బాగుపడాలనుకోవడమే ఈ సామెతల యొక్క అర్థము. ఎదుటి వాళ్ళని చెడగొట్టి ఆయన బాగుపడాలని ప్రయత్నించాడు కాబట్టే మన అన్నగారికి 175కి 11 వచ్చాయి. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా అని ఏదైనా చేస్తే చెల్లుతుంది, ఏదైనా చేయొచ్చు అని అనుకునే వాడికును, స్వచ్ఛందంగా ప్రజల కోసము ప్రజలకు మంచి జరగాలని కోరుకునే వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ తేడా జగన్మోహన్ రెడ్డి గమనించలేకపోయారు. ఆయన గమనించలేకపోవడం వల్లే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారేమో. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక యాప్ క్రియేట్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజానాయకుడిగా ఉంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటున్న వాళ్ళకి ఒక యాప్ ఓన్గా ఒక యాప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ యాప్ యొక్క ఫలితం ఎట్లా ఉంటుంది ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎక్కడైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోండి, ఇంటి దగ్గర నుండి డబ్బులు సంపాదించుకోండి, పార్ట్ టైం కింద సంపాదించుకోండి అంటారు. మా యాడ్లు క్లిక్ చేయండి డబ్బులు ఇస్తాము, మా వర్క్ చేయండి డబ్బులు ఇస్తాము అంటారు. కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక రాజకీయ పార్టీ ఈ విధమైన యాప్ను క్రియేట్ చేసి మీరు పోస్టులు పెట్టండి డబ్బులు ఇస్తాము, విన్నర్ని కూడా ప్రకటిస్తాము. ఆ పోస్టులు ఎవరి మీద అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, లోకేష్ గారిని తిట్టడము. వీళ్ళ ముగ్గురు గురించి తప్పితే ఇంకొక పనే లేదు ఈ యాప్లో పని. ఎవడు ఎక్కువ తిడితే వాడికి ఎక్కువ డబ్బులు, ఎవరు ఎన్ని బూతులు మాట్లాడితే వాళ్ళకన్నా డబ్బులు. ఇదేదో లక్కీ డ్రాలో తీసినట్టు భలే ఉంది యాక్చువల్గా యాప్. కాకపోతే మనలాటలు చేయలేమండి. ఎందుకంటే జనసేన కోసము, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసము, చంద్రబాబు నాయుడు గారి విజన్ కోసము ఆలోచించే వాళ్ళు ఇలాంటి దరిద్రమైన పనులు మనం ఎవరూ చేయలేము. కానీ వీళ్ళు ఒక స్ట్రాటజీ వాడారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే కాలేజీ కుర్రోళ్ళని అట్రాక్ట్ చేశారు డబ్బుల కోసం. వాళ్ళకి ఎలాగ తాగడానికి, తినడానికి, గింజాయి కాల్చడానికి కావచ్చు, మందు తాగడానికి కావచ్చు, సినిమాలకు వెళ్ళడానికి కావచ్చు, పాకెట్ మనీ కింద ఉపయోగపడతాయని ఈ యాప్ని ఇన్స్టాల్ చేస్తే 100 రూపాయలు వస్తుందంట. అదే టీమ్ జగనన్న యాప్. యాక్చువల్గా ఇది ముందు చెప్పాలి. టీమ్ జగనన్న యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే 100 రూపాయలు వస్తుంది. అందులో మనం ఎవరినైనా తిట్టి ఆ లింక్ని ఇక్కడ పోస్ట్ చేస్తే వీళ్ళు మనం డబ్బులు ఇస్తారు. అలా ఒక రోజులో ఎన్ని వీడియోలు పోస్ట్ చేస్తే అన్ని ఎక్కువ డబ్బులు. ఎంత ఘోరం చూడండి. అందువల్లనేమో వీళ్ళందరూ వాళ్ళు వీళ్ళని కాదు, కాలేజీ కుర్రోళ్ళు కావచ్చు, రోజా కావచ్చు, అంబటి కావచ్చు, వీళ్ళందరూ మామూలుగా వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసమో లేకుంటే ఇకన మంచిగా పదవులు ఇస్తాడని జగన్ అని చెప్పి వీళ్ళందరూ తిట్టు ఉండొచ్చు. కానీ ఎంతమంది ఎన్ని రకాల పోస్టులు పెట్టారు. దానికి కారణం పదవుల్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. రెడ్డి గారి అమ్మాయి, ఆ అమ్మాయి ఒకరిది ఇలా చూసుకుంటూ పోతే నేను స్క్రీన్ షాట్లు పెడతాను చూడండి. వర్ర రవీందర్ రెడ్డి గారు, వాడు వీళ్ళందరికీ ఇదే పని అనమాట. వర్ర రవీందర్ రెడ్డి, రెడ్డి గారి అమ్మాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 40-50 మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తిడుతూ ఉంటే వాళ్ళకి సాయంత్రం వేసే డబ్బులు వచ్చేటివి, లేకుంటే నెల వేసే డబ్బులు వచ్చేటివి. ఏమ్మా ఇదేంతో పార్ట్ టైం శాలరీ లాగా, పార్ట్ టైం దీనిలాగా. రాజకీయ నాయకుడు ఎవరి డబ్బులు ఇస్తున్నాడు, ఎక్కడివి ఇస్తున్నాడు, ఎక్కడో తెస్తున్నాడు, ఇవన్నీ మన డబ్బులా కాదన్నది ఏ ఒక్కడు ఆలోచించలేదు. అసలు పక్క వాళ్ళని తిట్టాలి అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు చూడండి. మన సంబంధం లేని విషయంలో డబ్బుల కోసం పక్కవాడిని తిట్టడం తప్పు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా తిట్టారే ఎదవలు. నా కొడుకులను అనాలి. డబ్బుల కోసం గడ్డి తినే చెత్త ఎదవలు. ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఇలా చేసుకుంటూ పోతే లాస్ట్కి ఏమైంది, బాగా ఎట్టారు జనాలు. 11 ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఎట్టారు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకంటూ ఒక హోదా ఉంది, ఒక మాస్ ఇమేజ్ ఉంది. కష్టమో నష్టమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఇంత ఈ సీఎం స్టేజ్కి ఎదిగారు.
ఎదిగిన తర్వాత ఈ చెత్త ఆలోచనలు ఏంటి, చెత్త రాజకీయాలు ఏంటండి? ఎవడైనా ఇలాంటివి చేస్తే అరే తప్పు, మన ప్రజలకు మంచి చేసి అలా వెళ్దామే తప్ప ఇలాంటి పనులు చేయొద్దని చెప్పవలసింది పోయి, మీరేమో ఏకంగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ మీ గొయ్యిని మీరే తవ్వుకున్నారు. ఈరోజు మీకు 11 స్థానాలే వచ్చాయంటే కారణం మీ గొయ్యిని మీరు తవ్వుకోవడం వల్లే వచ్చాయి. ఈ పరిస్థితికి 100కి 100%, 100కి 1000% అని చెప్పినా పర్వాలేదు, 100కి 1000% మీ స్వయం కృతాపరాధం వల్లే మీకు ఓన్లీ 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అది పరిస్థితి. కానీ ఇలాంటి యాప్లు 2024 ఎలక్షన్స్ వరకు బాగా నడిచాయి. ఇప్పుడు ఆపేశారు. దాని పరిణామాలే ఆ రోజు డబ్బుల కోసం కూసిన ఏ ఒక్క నా కొడుకు కూసారు చూసారా, వాళ్ళందరికీ ఇప్పుడు ఈరోజు ట్రీట్మెంట్ జరుగుతుంది. శ్రీరెడ్డి కావచ్చు, మన బోరుగడ్డ అనిల్ గారు కావచ్చు, అమ్మాయి రెడ్డి గారు అమ్మాయి కావచ్చు, ఇలా ఉన్నారు. వాడు వీడని లేదు, ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ పోస్టులు చూస్తే అంత నీచంగా తిట్టాలా? పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, మా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి, కోడల గురించి అంత నీచంగా తిట్టాలా? డబ్బుల కోసం అంత దిగజారే పనులు చేస్తున్నారా? చెత్త ఎదవల్లారా? డబ్బులు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళని పంపిస్తే డబ్బులు వస్తాయి సాయంత్రానికల్లా. ఇలాంటి చెత్త పనులు చేసుకున్న చెత్త ఎదవలు. నిజంగా ఇలా చదవాలంటే కోపం వస్తుంది, తిట్టాలంటేనే నోరు రావట్లేదు. ఏమబ్బా ఎవరు చదవలు. కానీ వీళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ ఉంటుంది. అందువల్ల ఆ పోస్టులు చూసిన తర్వాతే కళ్యాణ్ గారు కోపం వచ్చి అసలు ఆ రేంజ్లో వాయిస్ పెంచారు. వాయిస్ పెంచి అత్త పాదాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదన్నారా? తొక్కారు. సరిపోయింది కదండి. ఇప్పుడు ఇంకొకసారి ఏ నా కొడుకైనా పోస్టులు పెట్టకూడదు. పెట్టండి, రాజకీయ పరంగా విమర్శించండి, క్వశ్చనించండి, ప్రశ్నించండి, ఏదైనా చేయండి. కానీ రాజకీయ పరంగా మా ఏరియాలో అభివృద్ధి లేదండి, మా ఏరియాకు రోడ్డులు లేవు, మా ఏరియాలో స్కూల్ బాగోలేదు, మా ఏరియాలో పలానా వాళ్ళు దందా చేస్తున్నారు, మా ఏరియాలో పలానా వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు, మా ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది అని పోస్టులు పెట్టండి. దాని గురించి ప్రశ్నించండి, దాని గురించి వీడియోలు చేయండి. అంతేగాని పక్క వాళ్ళ పిల్లల్ని తిట్టడానికి, పక్క వాళ్ళ పిల్లల్ని తిట్టడానికి, పక్క వాళ్ళని విమర్శించడానికి కాదండి మనకు వాక్ స్వాతంత్రం ఉన్నది. మంచి జరగడానికి మనం మాట్లాడే మాటలే ఉపయోగపడాలి. అంతేగాని ఇలాంటి వాటికి కాదు. డబ్బుల కోసం గడ్డి తినొద్దండి ప్లీజ్, దయించి. ఇలాంటి పోస్టులు ఎక్కపైన రావులండి. ఎక్కపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావట్లేండి. అందువల్ల అంటే డౌటే లేదు. అదే తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఇంకెవరు ఇలాంటివి పెట్టకుండా ఉంటే ఒక స్వచ్ఛమైన రాజకీయాలు, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి. అదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై జనసేన.